పరస్పరం ఇష్టపడి పార్టీకి చెప్పుకొని మ్యారేజ్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి. మ్యారేజ్ చేసేటప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేస్తారు. అప్పుడు జెంట్స్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేసేసుకుంటారు. అవునా? 100%. ఓకే. ఎక్కడో రేర్గా 1-2 ఫ్యామిలీ ప్లానింగ్ అయినా కూడా ఫెయిల్ అయ్యి ప్రాబ్లం ఎదురైనా, లేకపోతే అలా అట్లా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకుండానే ముందుగానే ఇట్లా వీళ్ళు మ్యారేజ్ లైఫ్లో ఉన్నా అట్లా ఇబ్బంది ఏదైతే అబార్షన్కే వెళ్ళిపోతారు. 99.9% అట్లా అయిపోతుంది. ఎక్కడో రేర్గా 1-2 అట్లా కిడ్స్ను కన్న సందర్భాలు ఉన్నాయి. ఉన్నా కూడా విప్లవోద్యమంలో అవి ఇబ్బందులే కాబట్టి వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చుకోవడమా, వాళ్ళకు ఇచ్చుకోవడమా, లేకపోతే పార్టీయే వేరే వాళ్ళను. ఇప్పుడు రామన్న అంకుల్ ఉన్నాడు, ఆయనకు పార్టీలే అబ్బాయి పుట్టిండు రంజిత్. పార్టీ పరంగానే పెంచారు, వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వలేదు, అతను బయటనే పెరిగాడు. అవన్నీ బాధలు ఎందుకు, ఎప్పుడు ఎవరు ఎన్కౌంటర్లో చనిపోయేది తెలియదు, పిల్లలు ఇబ్బంది పడతారు అని అంతా ఫ్యామిలీ ప్లానింగ్కే పోతారు అన్నట్టు. అట్లా. సో అంటే ఇప్పుడు అయితే ఇట్లా ఉండడం కూడా చాలా వరకు అబార్షన్స్ అయ్యి దీంట్లో కూడా ఇంకా మహిళలది కూడా వాళ్ళ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లా 1-2-3 సార్లు అయినాక 100% ఆమె హెల్త్ క్షీణిస్తుంది. వాళ్ళ హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఇంకొకటి ప్రతి నెల మహిళలకు పల్లి ఉన్ను ఏది బెల్లం అది లడ్డు లాగా చేసుకోమని చెప్పి కోటా ఇస్తుంది. కేజీ పల్లి, 1/2 కేజీ బెల్లం. లేదా పల్లి తినని వాళ్ళ రియాక్షన్ ఉంటే నువ్వుల అది ఐరన్ కోసం అన్నట్టు. అట్లా హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా సపరేట్గా ట్రీట్ చేస్తారు.